మిత్తి చారాన బద్నం బారాన కాంగ్రెస్ తప్పుడు ప్రచారం పటాపంచలు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దున్న లేసి ఏం చెప్తున్నాడంటే కేసీఆర్ చేసిన అప్పులను తీర్చడానికే మాకు లెక్కలు సరిపోతలేవు, మాకు డబ్బులు సరిపోతలేవు, ఇంకా కొత్త పథకాలు చేయడము, ఉద్యోగులకు వేతనాలు పెంచడము, పెన్షనర్లకు పెన్షన్లు సెటిల్ చేయడము, దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వడము, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడము, ఇవన్నీ నా వల్ల అయ్యే పని కావు. మమ్మల్ని కోసినా కూడా రూపాయి పెంచడానికి డబ్బులు లేవు, ఖజానా మొత్తం ఖాళీగా ఉన్నది, లంక బిందెలు ఎక్కడ దొరకట్లేవు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ వార్తకు ఒక ప్రాధాన్యత ఉన్నది. ఏంది అని అంటే రుణాలకు చెల్లిస్తున్నది మేము 6,500 కోట్లని ముఖ్యమంత్రి నిత్యం చెప్తుంటే అది కాదు, అది కట్టేది కేవలం 2,339. అంటే మూడో వంతు మీరు చెప్తున్నది 6,500, కడుతున్నది 2,300 కోట్లు మాత్రమే అని చెప్తున్నారు. ఇది కాగుకు సర్కార్ ఇచ్చిన గణాంకాలు, ఇది ఎవరో చెప్పింది కాదు. కంట్రోల్ ఆడిటర్ జనరల్ సిఏజీ కాగ్ కంట్రోల్ ఆడిటర్ జనరల్కు ఇచ్చిన నివేదికలో సర్కార్ ఇవి లెక్కలు. సో కాంగ్రెస్ పాలనలో తీవ్ర అనిశ్చితిలోకి తెలంగాణ ఆర్థికం వెళ్ళిపోయింది. బడ్జెట్ రాబడి అంచనాల్లో 4 నెలల్లో వచ్చింది కేవలం 21%. అంటే 12 నెలలు, అందులో 10 నెలలే ఉంటుంది ఆర్థిక సంవత్సరం. ఆ 4 నెలలు అయిపోయింది. అంటే ఇంకొక నెల అయిపోతే సగం అయిపోయినట్టే. కానీ రావాల్సింది మినిమము 40% నుంచి 50% ఈ సమయంలో రావాలి. ఆర్థిక యొక్క అంచనా రాబడి అనేది ఇంత ఉండాలి. కానీ వచ్చింది ఎంత అయ్యా అంటే అగైనెస్ట్ దీనికి 21% మాత్రమే. సో బడ్జెట్ రాబడి అంచనాలు, వార్షిక అంచనాలు ఇప్పటికే 45% దాటిన అప్పు. సో అప్పు మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అప్పు ఇప్పుడు మనకు 45% అప్పు మనకు నడుస్తూనే ఉన్నది. ఇది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇది ఎక్కడ? సో మిత్తి చారాన బదనం బారాన నెలకు కట్టేది 2,338 కోట్లు, ప్రచారం 6,500 కోట్లు. వడ్డీలపైన తప్పుడు లెక్కలు, కాకి ఇచ్చిందే సాక్ష్యము. సో ఇది 45కి చేరింది. తొలి 4 నెలల్లో చేసిన అప్పులు ఎంత అయ్యా అంటే ఏప్రిల్ 5,000 కోట్లు, మేలో 4,000 కోట్లు, జూన్లో 10,000 కోట్లు, జూలైలో 4,000 కోట్లు. ఓవరాల్గా గత 4 నెలల్లో 24,669 కోట్ల అప్పులు చేయడం జరిగింది. సో ఇది పరిస్థితి రాష్ట్రంలో. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు 6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు పొద్దున లేస్తే అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తున్నారు. కానీ అవి అబద్ధాలు అని వాళ్ళు ఒక్కొక్కటిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ అన్నది. ఫోన్ ట్యాపింగ్, ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ కాలేదు. అంతకుముందు మొత్తం ఎన్నికల్లో నా ఫోన్ ట్యాప్ చేశారు, నా ఇంటి దగ్గర ఒకటి పెద్ద సెంటర్ పెట్టాడన్నాడు. చివరికి సినిమా కట్ చేసిందంటే నా ఫోన్ ట్యాప్ కాలేదు భయ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చెప్పాడు. ఆ తర్వాత సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ అయ్యాయని అవి కూడా ఎక్కడ కాలేదని పోలీసులు తేల్చేశారు. రేసింగ్ కారు స్కామ్ అన్నారు, ఇంతవరకు అందులో తేలింది లేదు, అయ్యింది లేదు. కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం నివేదిక వచ్చింది, ఆ కాళేశ్వరం నివేదిక మీద కోర్టుకు పోయారు, అది తేలే అవకాశమే లేదు. సో ఇంకా అప్పులు విపరీతంగా ఎడాపెడా అప్పులు చేసేశారు అని అన్నారు. అప్పులది కూడా అదే పరిస్థితి. అంటే కేవలం అబద్ధాలను ఒల్లవేస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తూ పాలన సాగించాలన్న ఆలోచన తప్ప నిజంగా ఇందులో నుంచి ఏ విధంగా బయటపడదాము, ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేరుద్దాము, తెలంగాణని ఇంకా మరింత ముందటికి ఏ విధంగా తీసుకెళ్దాము, తెలంగాణలో ఒక చిరస్థాయి ముఖ్యమంత్రిగా, ఒక చిరస్థాయి ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రభుత్వంలో అద్భుతమైన విధానాలు కొనసాగించాము అని ఒక శాశ్వతమైన కీర్తిని ఏ విధంగా సంపాదించుకుందాము అన్న ఆలోచన ఏ కోశాన కనిపించడం లేదు. సో ఇది దానికి నిదర్శనం. ఏంది? రెవెన్యూ రాబడులు 50,000 కోట్లు సమకూరాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన 2025 ఆర్థిక సంవత్సరంలో 2,29,000 కోట్లకు అంచనా వేస్తే కేవలం 50,000 కోట్లు మాత్రమే సమకూరినాయి. కానీ అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది కాలంలో 54,000 కోట్ల రుణాలు సేకరిస్తామని చెప్పగా ఇప్పటికే 45% అంటే 24,000 కోట్లు. అవుట్ ఆఫ్ 54లో 24 వచ్చేసినాయి. అంటే అప్పులు తీసుకురావడంలో 45% పెరిగిపోయినాము, కానీ ఆదాయం సమకూర్చుకోవడంలో 21%. అంటే ఎంత డిఫరెన్స్ ఉన్నది అప్పులకు ఆదాయానికి? 21% ఆదాయం వస్తున్నది, అప్పులు మాత్రం ఎంత చేస్తున్నాము అయ్యా అంటే 45%. ఏది 45%? ఇది అప్పులు చేస్తున్నాం. అప్పులు 45%, ఆదాయం 21%. ఇంత గ్యాప్ ఉంటే రేపు రాష్ట్ర ప్రభుత్వం ఏం జరగబోతుంది, ఈ రాష్ట్రం ఏ విధంగా ముందడికి పోబోతున్నది? సో ఇది ఇంకా 80%, ఇది 79% పూర్తి కావాలి. ఇది మిగిలిన అప్పులు తేవడానికి 54,000 కోట్లలో ఆల్రెడీ 24,000 కోట్లు ఆల్రెడీ తేవడం జరిగింది. ఇంకా 30,000 కోట్లే మనం అప్పు చేయాలి. కానీ రావాల్సిన ఆదాయం 2,29,00,000 కోట్లు
2,29 కోట్లు ఆదాయానికి ఎసరు పెట్టుకుంటే కేవలం 50,000 కోట్లు మాత్రమే వచ్చాయి. సో ఇది ఈ పరిస్థితిలో మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కొనసాగుతున్నది. ఆదాయానికి అప్పుకు పొంతన లేదు. ఆదాయం అనా పైస అయితే అప్పు రూపాయి పైస అయిపోయింది. సో రాబడి ఇంతంత అయితే వ్యయం మాత్రం ఇంత బారుగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా అతలాకుతలం అవుతున్నది. సో పన్ను వసూళ్లలో తగ్గుదల. సో పన్ను వసూళ్లు కూడా ఏ విధంగా తగ్గిపోయినాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అవుపడుతున్నది. జిఎస్టీ గత ఏడాది 25% ఉంటే ఈ ఏడాది జూలై నాటికి 20. స్టాంప్స్ అండ్ రెవెన్యూ 27 ఉంటే ఇప్పుడు 26కు తగ్గింది. ల్యాండ్ రెవెన్యూ 5 ఉంటే 3కు తగ్గింది. సేల్స్ ట్యాక్స్ 32 ఉంటే 30కి తగ్గింది. సేల్స్ ఎక్సైజ్ డ్యూటీ 25 ఉంటే 22. సో ఈ విధంగా రోజు డిక్లైన్ అవుతూనే ఉన్నది, తగ్గుదల కొనసాగుతూనే ఉన్నది. సో అందుకనే ఆదాయం అనుకున్న పరిస్థితిలో రావడం లేదు.